ఏదైనా అంటే ఈ అన్నిటి తప్పుల పైన ఈ 3 వ్యవస్థల మీద ఇండిపెండెంట్‌గా ఉన్నటువంటి మా వసంటి మీడియా ఛానల్ ఏదైనా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోవాలా, జైల్లో పెట్టాలా. వాళ్ళకు థ్రెటనింగ్ కాల్స్ చేపియాలా. వాళ్ళని బెదిరియాలా. బెదిరించి ఏం తిరుగుతావా? బయట తిరుగుతావా? బయట నువ్వు రాగలుగుతావా? నీ కారు ఏడికి పోతుంది? ఎట్లొస్తుంది? సుత్తలేమా? ఇటువంటి ఇంత చిల్లరకు దిగజారి గిట్ల గిన్ని చూస్తున్నాం. అయినా కూడా గొంతు దించుకొని మాట్లాడుతా ఉన్నాం. ప్రజలు చైతన్యవంతం కావాలండి. ఎండ్ ఆఫ్ ద డే క్రాంతి ఎన్నని చెప్పని, ఎల్లే ఎన్నని చెప్పని, మళ్ళీ ఎన్నని చెప్పని ప్రజలు చైతన్యం అల్టిమేట్ ప్రజలు డిసైడ్ చేసేది. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను వార్తలు చదువుతున్నానంటే మీరు నలుగురు చూస్తే నేను వార్తలు చదువుతా. ఎవరు చూడకపోతే ఎందుకు చదువుతాం? ఇవాళ మీరు ఒకరిని ఆరాధ ద్రవ్యంగా భావిస్తే ఇప్పుడు ఆయన ఉంటాడు గిట్ల అన్నట్టు ఆయన ఉంటాడు. ఆయన మెడల్ రాసి బాగానే సంపాదించుకుండు ప్రజల్ని, అభిమానుల్ని. ఇవాళ ఏం చేస్తుండు? పోయే వాళ్ళు పంచాయతీ చేరిండు. ఆడింది ఆట, పాడింది పాట. చెప్పినప్పుడు ఒక లెక్క, ఇప్పుడు చేస్తుంది ఇంకొక లెక్క. ఇట్లా చెప్తా పోతే ఒకరు కాదండి, అందరు అట్లనే తయారైపోయారు. తోటైతే షెట్ అవుతా అవుతుంది. ఇత్తు కదే షెట్టు కదే అయితే ఏం కాదండి. అంటే నీ ఆలోచన బుద్ధి మంచిగా ఉండాలి. నమస్తే క్రాంతి గారు, మంచిగున్నారా? మీ వీడియోస్ చూస్తుంటామండి, మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాము, మిమ్మల్ని ఫాలో అవుతుంటాము. కానీ మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అనేసి ప్రశ్నించడం లేదండి. వాళ్ళు బూతులు తిడుతున్నారు. మీ లెక్క ప్రశ్నిస్తే ఏం కాదు. మీరు ఎప్పుడు బూతులు తిట్టలే. మీరు అన్నారు చూడండి, మాసంటోళ్ళని అరెస్ట్ చేస్తారు ప్రశ్నిస్తే అనేసి. మీకెందుకు బుగులవుతున్నది? మీరు మంచిగానే మాట్లాడుతున్నారు కదా, మీరేం బూతులు తిడతలేరు కదా. నేను కూడా మీ అభిమానినే. వాళ్ళు బూతులు తిడుతున్నారు, ప్రశ్నించడం లేదు. వాళ్ళు పైసలు కాసిపడి బూతులు తిడుతున్నారు. మీరు వాళ్ళని వెనకేసుకొని రావడం ఏంటి? మీరు దండుపాలెం బ్యాచ్ ఉంది కదా, జర్నలిజం అని చెప్పి తిరిగే దండుపాలెం బ్యాచ్, బూతుల బ్యాచ్, ఆ బ్యాచ్కి భయపడుతున్నట్టున్నారు అనిపిస్తుంది నాకు. లాస్ట్ సారి కూడా ఒక వీడియో చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద. ఆయన మేధావి, ఆయన్ని మీరు అట్లా టార్గెట్ చేస్తారా అనేసి. ఆయనే చెప్పిండు కదా, నేను తప్పు మాట్లాడినా, నాకు పూర్తి సమాచారం లేదు, ఎవడో ఏదో చెప్తే నేను మాట్లాడినా, అట్లా మాట్లాడి ఉండకూడదు, నాదే తప్పు అని ఆయనే చెప్పిండు. అయినా మీరు ఒక వీడియో చేశారు. సరే, ఏదో అప్పుడేం మాట్లాడాలనిపించలే. ఇప్పుడు మళ్ళీ మీరు ఇట్లా అనేసి వీడియో చేస్తున్నారు. ఇట్లా అంటే ఊరికి అవ్వలేదండి. ఫ్యాన్స్ ఎదుట మనిషి బాధపడుతుంటే, కష్టపడుతుంటే చూసి చెల్లించే మనస్తత్వం ఉండాలి అందరికీ. ఆయనకు ఉంది. కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి దానం చేస్తున్నాడు ఆయన, ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఆయనే మిగిలించుకొని ఆస్తులు కూడా పెట్టుకోలే అందరి లెక్క. అందుకైనా ఆయనకి అభిమానులు. మీరు అభిమానులు కించపరుస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తున్నారా? డైరెక్ట్గా ఆయన అనేది ఉండే దొంగ తిరుగుడు మాటలు ఎందుకు? మీరు ఎవరి గురించి మాట్లాడిరు? కేవీఆర్ గురించి మాట్లాడిరా? రావణ్ గురించి మాట్లాడిరా? అది కూడా చెప్పేది ఉండే. అంటే అంటున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. మీరంటే గౌరవం ఉంది, కానీ కొంతమంది దండపాలెం బ్యాచ్కి భయపడి మీరు ఇట్లా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. మీరు ప్రశ్నిస్తున్నారు, మస్తు మందిని ప్రశ్నిస్తున్నారు, మస్తు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎవరిని మీరు బూతులు తిడతలేరే? వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? జర ఆలోచించండి. వాళ్ళు ఎవరు అక్కడ ఏదో ఏం మాట్లాడకపోతే ఏమో ఆ దండపాలెం బ్యాచ్ అక్కడ మీ మీద దాడి చేస్తుందని భయపడి మీరు ఏదో మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. కానీ మీరు ఎవరికి భయపడేటోళ్ళు కాదు. జర మీరు ఆలోచించి మాట్లాడితే మీకే మంచిది. మీ అంతరాత్మకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వాడు అనేది. మేము చెప్పుడు కాదు.